ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి రాత్రంతా మనల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవాతి దేవునికి మనం ముందుగా స్తుతించి మన దినాన్ని ప్రారంభిద్దామా? మోషే భక్తుడు అంటాడు కదా, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము దేవా అని. మోషే గారు ఉదయాన్నే వేకువజామున ప్రభువుని అడిగినట్లు మనం చూస్తాం. అలాగే మనకు విరోధి అయిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు. దేవుని నామంలో మనము మోకాళ్ళు ఉని ప్రార్థించగలిగితే వేకువజామున మన మొరను ప్రభు ఆలకిస్తారు. యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడనయ్యున్నాడు. ప్రార్థనకు జవాబు రావటలేదని నువ్వు బాధపడుతున్నావా? బాధపడొద్దు. ఏ విషయంలోనూ మనము చింతపడకూడదు. ఎందుకంటే మనకు సజీవం కలిగిన దేవుని ఎరిగి ఉన్న వారము. ఎవరు చింతపడతారు అంటే దేవునిని ఎరుగని వారు. ప్రతి విషయంలోనూ వాళ్ళు చింతపడతారు. మన దేవుడైన యెహోవాను బట్టి మనం ఎంతో ధన్యులము. మనం ఏ విషయంలోనూ చింతపడని అవసరం లేదు. ఉదయాన్నే లేచి మనం చేసే ప్రతి పనిని మన భారమును ప్రభువు ముందు పెట్టగలిగితే మనం ఎంతో ధన్యులము. ప్రభువా, మా శోధన మేము చేసే ప్రతి పనిని మా శోధన నుంచి మాకు విడుదల దయచేయండి. మేము చేసే ప్రతి పనిని మాకు విజయాన్ని కలిగించమని మనం మోకాళ్ళ ఉని ప్రభువు చెంత మనము గోజాడినట్లయితే మనకి మేలును కుదువయుండదు. ఆయన మనకు ఆశీర్వాదాలు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ మనం ఆయనకు చేయి అందించలేకపోతున్నాం. నీ హస్తాన్ని దేవునికి అందించినట్లయితే ఉదయకాలంలో నీవు కన్నీటి ప్రార్థన నీ కుటుంబం కొరకు చేయగలిగినట్లయితే నీవు గొప్ప దీవెనలు పొందుకుంటావు. భక్తులు అనేక మంది ఉదయకాలంలో ప్రార్థన ద్వారా అనేక విజయాలు సాధించారు. అనేక రోగులు స్వస్థపడ్డారు. ఉదయకాలంలో నీవెవరి కొరకైతే ప్రార్థిస్తున్నావో వారు స్వస్థత పొందుకుంటారు. రోగుల కొరకు ప్రార్థిస్తున్నావా? వారికి స్వస్థత దొరుకుతుంది. రక్షణ కొరకు ప్రార్థిస్తున్నావా? వారికి రక్షణ కలుగుతుంది. నీ కుటుంబంలో నీ బిడ్డలు రక్షించబడలేదా? నీ భర్త రక్షించబడలేదా? కన్నీరు కార్చు. వేకువజామునే దేవునితో మాట్లాడే సమయము. నీవు దేవునితో మాట్లాడగలిగితే దేవుడు తప్పకుండా నీ స్వరాన్ని విని నీకు జవాబునిస్తాడు. నీ కుటుంబంలో రక్షణ ఆనంద గీతాలు వినపడతాయి. ప్రతి ఒక్కరూ దేవుని యొద్ద వేకువజామున లేచి మోకాళ్ళ ఊని ప్రార్థించగలగాలి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థనా ధ్వని వినబడాలి. ఎస్తేరు తన ప్రజలకు ఆపద ఉంది, కష్టాల్లో ఉన్నారని తెలిసినప్పుడు తను మోకాళ్ళ ప్రార్థన చేసింది. పట్టుదల కలిగిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ఆమె మొరను ఆలకించి ఆమెకు విడుదలిచ్చే తన ప్రజలను విడిపించాడు. ఆమెను గొప్ప రాణిగా చేశాడు. అట్టి దేవుడు, ఎస్తేరును దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించడా? ఎందుకు మరి మన దీవెనలు పొందుకోలేకపోతున్నాం? మన నిస్సహాయత, మనం ప్రార్థించలేకపోతున్నాం, దేవునికి చేరువుగా ఉండలేకపోతున్నాము. గనుకే మన దీవెనలు పొందుకోలేకపోతున్నాం. ప్రియ చెల్లి, తల్లి, సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మన దేవునితో మాట్లాడదాము. దేవుని కొరకు కనిపెడదాము. ఆలస్యము మేలు కొరకే. సమస్తాన్ని చూచే దేవుడు తప్పకుండా నీ మొరను వింటున్నాడు. ఆయనకు తెలుసు నీవేం బాధపడుతున్నావో, ఏ విషయంలో చింతపడుతున్నావో. ప్రతి విషయాన్ని ఆయన చూచుచున్నాడు. గనుక ఏ విషయంలో చింతపడకుండా ప్రార్థన విన్నపములతో ఆయన పాదాల ముందు పెట్టు. ఆయన అవన్నీ చూసుకుంటాడు. ప్రార్థిద్దామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఎంతోమంది ఈ దినాన్ని చూడాలనుకున్న వారు చూడలేకపోయారు ప్రభువా. అయా, అందము కలిగిన వారు, ఆస్తిపరులు చూడలేకపోయారు. నన్ను మమ్మలను ప్రేమించి ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు బాబు. అయ్యా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా.
ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. కాలినడకన, వాహనాల మీద, విమానాల్లోనూ ప్రభా కారుల్లోనూ ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వారి ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను. హాస్పిటల్‌లో ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొనండయ్యా. బలహీనత చేత శోధించబడుచున్నారా? యాక్సిడెంట్‌ల చేత గాయపడ్డారా ప్రభా? వారి గాయాలను మీరు ముట్టండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రవ్వా. అలాగే చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. నానా బలహీనతల చేత ఎవరైతే శోధించబడుచున్నారో అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రవ్వా నీ గాయపడిన హస్తమేసి ముట్టమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రవ్వా. అలాగే నా తండ్రి ఎవరైతే నాయనా గర్భఫలము లేకుండా ప్రవ్వా బాధపడుతున్నారో నాయనా నీ సన్నిధిలో గోజాడుతున్నారో తండ్రి అట్టి బిడ్డల మొరని మీరు ఆలకించండి. గర్భఫలమును మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. నాయనా నీకు స్తోత్రాలు, వందనాలు. వివాహము కాని వారికి వివాహాలు జరిగించండి నాయనా. అయ్యా చదువుకునే బిడ్డలు స్టూడెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డల పట్ల మీ కృప చూపించండి. వారి చదువులో మీరు తోడుగా ఉండండి. జ్ఞానమును, తెలివిని దయచేయండి నాయనా. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానమును బిడ్డలకు దయచేసి ఎగ్జామ్స్‌లో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను. అయ్యా వారి ప్రయాణాల్లో కూడా మీరు తోడు నీడగా ఉండండి. చిన్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. స్కూలుకు వెళుతున్న చిన్న బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎవరి కుటుంబంలో ప్రవ్వా శాంతి సమాధానము లేకుండా నాయనా భార్యాభర్తలు ప్రభు ఎంతోమంది ఉన్నారయ్యా. కుటుంబాల్లో సమాధానము లేకుండా ప్రభా అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అటు కుటుంబాలను మీరు దర్శించండి. శాంతి సమాధానమును మీరు దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి నాయన కృపగలిగిన దేవా. నీకు వందనాలు ప్రవ్వా నాయన నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్క గృహంలోనూ ప్రార్థనా ధ్వని వినబడడానికి సహాయం చేయండి. అయా వ్యవసాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పాడి పంటలను మీరు దీవించండి. రైతులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి హస్తాలను మీరు దీవించండి ప్రభు. వారి చేతి పనిని మీరు ఆశీర్వదించి నాయన అయా రెట్టింపు ప్రతిఫలము దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన యోగ్యత లేని నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రవ్వా నాయనా మేము ప్రార్థించగలిగే శక్తిని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. నశించిన ఆత్మలను మీరు వెదకి రక్షించమని అడుగుచున్నాను ప్రవ్వా. అయా కృప కలిగిన తండ్రి ప్రార్థన చేయగలిగే భాగ్యం ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క తల్లికి మీరు దయచేయమని అడుగుచున్నానయ్యా. ఇంతవరకు ఎవరైనా ప్రార్థించలేకపోతే ప్రభా అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మీరు హృదయాలను ప్రేరేపించి ప్రభా ఉదయ కాలంలో వారు ప్రార్థించగలిగే ధన్యతను వారికి దయచేయమని అడుగుచున్నాను నాయన. యోగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రవ్వా ప్రతి ఒక్కరిని నాయనా ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని నాయనా ప్రభా వారితో మీరు మాట్లాడి సహాయం చేసి వారి గృహాలను మీరు ఆశీర్వదించమని యోగ్యత లేని నన్ను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునమని మా ప్రభుని మా రక్షకుడు నైనా యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.